హాట్ గా సాగిన తెలంగాణ అసెంబ్లీ నిన్నటితో ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టులు, దండకారణ్యాన్ని జల్లెడపడుతోన్న పోలీసులు. ఏపీలో ఇవాళ రేపు సీఈసీ బృందం పర్యటన. సీఈఓ, సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ కానున్న ఈసీ. లోక్సభ ఎన్నికలకు సిద్ధం కండి, పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు. చంద్రబాబు ముందస్తు బెయిల్పై నేడు హైకోర్టులో విచారణ. ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు. ఏపీలో పెన్షన్ 3,000కు పెంపు, జనవరి 1వ తేదీ నుంచి అమలు. ఏపీలో కొనసాగుతోన్న వైసీపీ బస్సు యాత్రలు. నేడు ఎమ్మిగనూరులో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర. బెస్ట్ టీంతోనే ఎన్నికలకు వెళతాం, మార్పులు చేర్పులపై సజ్జల కామెంట్. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల జారీ. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి టోకెన్ల జారీ ప్రారంభం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. డిసెంబర్ 28న నాగ్పూర్లో కాంగ్రెస్ బహిరంగ సభ. సిడబ్ల్యూసీ మీటింగ్లో కీలక తీర్మానాలు. ఎంపీల సస్పెన్షన్ ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. కేంద్ర ప్రభుత్వంపై మల్లికార్జున ఖర్గే ఫైర్. రాహుల్ పై చర్యలు తీసుకోండి. పిక్ పాకెట్స్ కామెంట్ కేసులో ఈసీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశం. పార్లమెంట్ భద్రత సీఐఎస్ఎఫ్ కు అప్పగింత. లోక్సభలో దాడి నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం. తెలంగాణలో కొత్తగా 6గురికి కోవిడ్ పాజిటివ్. 19కి చేరిన కరోనా కేసుల సంఖ్య. ఎంజీఎంలో కరోనా కేసులు లేవు. కోవిడ్ వ్యాప్తిపై అపోహలొద్దన్న సూపరింటెండెంట్. ఆందోళన వద్దు, అప్రమత్తతే ముఖ్యం. న్యూ వేరియంట్ పై డాక్టర్ల సూచనలు. సంక్రాంతికి 20 ప్రత్యేక రైళ్లు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే ప్రకటన. విపక్ష ఎంపీల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ ఇండియా కూటమి నిరసన. ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన ఇండియా కూటమి. మూడో వన్డేలో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా విక్టరీ. 2-1 తేడాతో సిరీస్ కైవసం. రెజ్లింగ్ కు సాక్షి మాలిక్ గుడ్ బై. డబ్ల్యూఎఫ్ఐ కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్భూషణ్ సన్నిహితుడు. తెలుగు రాష్ట్రాల్లో సలార్ ఫీవర్. థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సందడి.